PAC 2ను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోమవారం బోర్డు సభ్యులు శాంతారాం, నరేష్ కుమార్లతో కలిసి తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం 2ను పరిశీలించారు. ఈ సందర్భంగా లాకర్ల జారీ కేంద్రం, కళ్యాణకట్ట, అన్నప్రసాద విభాగాలను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. అనంతరం చైర్మన్ తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత వైకుంఠ ఏకాదశి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మొదటి 3 రోజుల వైకుంఠ ద్వార దర్శన టోకన్లను ఈడిప్ ద్వారా కేటాయించామని చెప్పారు. PAC 2లో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, అయితే సాధారణ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా ఏదైనా ల్యాబ్స్ ఉంటే నేను జనవరి 10వ తారీఖు వరకు ఇక్కడే ఉంటాను. ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. కాబట్టి మా దృష్టికి మీరు ఏదైనా ఉంటే తీసుకొస్తే దాన్ని మనం సరైన మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈరోజు PAC 2 చూసాం. రేపు బోర్డు మీటింగ్ అయిన తర్వాత PAC 1, ఇట్లా మిగిలినవన్నీ కూడా ఎక్కడైతే పబ్లిక్ రద్దీ ఎక్కువ ఉన్నారో అక్కడన్నీ కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి, ఇంకా మనకు 15 రోజులు టైం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు PAC 2 పర్వాలేదు, బాగానే ఉంది. PAC 1, PAC 3 అంతా బాగాలేదని విన్నాను నేను. మంతెన సత్యనారాయణ రాజు అనేటువంటి ఒక దాత ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఉండే అతను NRI, అతను ఈ PAC 1, 2, 3కి సుమారు 9 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ డబ్బుతోని మెరుగైన సౌకర్యాలు కామన్ భక్తుడికి వాళ్ళకి ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక రచిస్తున్నాం.